ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. ఇదేటబ్బా వెనకాల పాకుండేది బిల్డింగ్ అయిపోయింది అనుకుంటున్నారండి. మేమైతే ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయామండి. అందుకే ఇక్కడి నుంచే మనం ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి ఈ రోజు. పైగా అమాసానికి పొలానికి వెళ్ళి క్యాంపింగ్ వీడియో చేస్తున్నారని తిట్టుకోకండి, ఎందుకంటే పులి వల్ల లేట్ అయింది. పైగా ఇల్లు అనేది షిఫ్ట్ అయ్యింది కదండి, దానివల్ల కూడా లేట్ అయింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి, అది కూడా స్పెషల్ గానే. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేది, అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు టైం వచ్చింది ఎగ్జాక్ట్ గా 2:41 అవుతుందండి. అమ్మాయి ఇటే అంటున్నా అనుకుంటున్నారేమో, అది కాదు రెంట్కి వచ్చాం. నీట్గా సామానం అంతా సర్దేసేవండి. అమ్మ ఎండ అయితే బీభత్సంగా కాస్తుందండి. చెమట చూసారు ఎలా కాస్తుందో. సామానం అంతా సర్దేటప్పటికి మన బండికి అయితే నీట్గా సామానం అది సర్దేసామండి. ఇంకా బయలుదేరాడు ఇక్కడి నుంచి. అమ్మా మేము వెళ్తామే, నువ్వు జాగ్రత్త. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. ఎక్కడ కంఫర్టేనా, కొంచెం కష్టంగా మారుద్ది, చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా. సనకి ఇక్కడ ఇబ్బందులు చూడండి సారీ. బాయ్ అమ్మా. మీకు ఎంతకీ చెప్పలేదు కదండి ఏ ప్రాంతానికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నాం అన్నది. మాకు కూడా తెలియదండి అక్కడికి వెళ్ళి దాకానే, అంటే ఏ ప్లేస్ ఎంచుకోలేదు. నీకు వెళ్ళిన తర్వాత ఏదో ప్లేస్ ఎంచుకుని క్యాంపింగ్ చేస్తారని వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే మనం వెళ్ళబోయే ప్లేస్లోనే పులి ఉందన్నారు, అందుకే భయపడితే వెళ్తున్నామండి వెనక్కి ముందుకుని. మేము అడవిలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి. ఇక్కడికి వచ్చినంటే మీకు చేపలు చూపిస్తాను చూడండి. మేము ఆ చేపలను ఇప్పటికైనా పట్టి చంపేస్తాం అనమాట. కుదిరితే ఇప్పుడే పడేస్తాం. మీకు కాపాడుతుందా చేప? ఈ ఎగ్జాక్ట్గా రాయి కింద ఉంది, నక్కేసింది రాయి కింద. అక్కడ ఉందండి రాయి కింద నక్కేసినాయండి చేపలు. మేము ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఐదు కొరమేలను చూసాం అనమాట, అందుకని ఆపాము మీకు చూపిద్దరని. కానీ ఇప్పుడు రాయల కింద నక్కేసినాయి, మీకు తర్వాత చూపిస్తానండి. మన క్యాంపింగ్కి వెళ్ళాల్సిన ప్లేస్ చాలా దూరం ఉంది, వెళ్ళాల్సింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం. మీకు ఒకటి చెప్పాలండి, పాకలో ఉన్న చూపు చాలా చల్లగా ఉండేది మాకు. బిల్డింగ్లోకి ఎప్పుడైతే వెళ్ళామో మామూలుగా లేదండి, ఎండకి అసలు ఉండలేకపోతున్నాం. బయట కూడా ఎండ చాలా దూరంగా వస్తుంది. మేము అటు ఇటు తిరిగండి ఒక ఎడారి ప్రాంతం అయితే కనుక్కున్నాము. ఇదంతా వరద వచ్చి వెళ్ళిపోయిన ఏరియా అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా అందంగా ఉందన్నమాట. ఇటు చూసినానే ఏదో పక్కన క్యాంపింగ్ వేసేలా. మేము ఎక్కడ వేద్దాం అనుకున్నాం కానీ ఇటువంటి ప్లేస్ దొరుకుతుంది అనుకోలేదు మేము. ఓ మై గాడ్, ఎలా చూసారండి, మామూలుగా లేదు. లొకేషన్ మొత్తం దున్నేస్తున్నామండి. లొకేషన్స్లో మొత్తం బండిని అటు ఇటు తెగదోలేస్తున్నాం, ఎందుకంటే అంత బాగుంది. ఎవరైనా ఆఫ్ రోడ్ వాళ్ళు వస్తారు కదా, బండి ఆఫ్ రైడర్, అటువంటి వాళ్ళు వచ్చారనుకుంటే తోలుకోవడానికి భలే ఉంటుంది ఈ ప్రాంతం. ఫైనల్లీ కింద మీద పడండి క్యాంపింగ్ చేసే ప్లేస్ అయితే కనుక్కున్నామండి. అది ప్లేస్ అనమాట. ఎంతకీ క్యాంపింగ్ వీడియోకి ఎవరెవరు వచ్చామంటే నేను శనక్కాయ మొత్తం ఇద్దరం ఉండిపోతున్నామండి. నైట్ అంతా ఇక్కడ క్యాంపింగ్ చేసుకుని. ఒకసారి ఇలా చూడండి, ఈ లొకేషన్ చూడడానికి ఎంత అందంగా ఉందో. ఇలా చూడండి, ఎటు పక్క చూసినా కొండలే అనమాట, మొత్తం ఖాళీ ప్రదేశం. అక్కడ చూడండి ఒకసారి కొంగల గుంపు తెగ ఏటాడేస్తున్నాయి అనమాట, ఎందుకంటే ఇక్కడ చేపలు గట్టుకున్నాయండి. ఏం చేద్దామంటే సామానం అంతా దింపేద్దామండి నీట్గానే. ఇది మొత్తం చూడడానికి ఎడారిలా ఉంది కదండి, దానికోసమే మేము ఏం చేసాం అనుకుంటున్నాం, బండి సామానం అంతా దింపకుండానే ముందు రాయల్ని ఎతికేమండి, ఎందుకంటే మనం వంట వండుకోవడానికి ఇబ్బంది అవుద్దని. ఇగోండి ఈ 3 రాయల్ని ఎక్కడి నుంచో మోసుకొచ్చాం మేము ఇక్కడికి. ఈ ప్లేస్ అది బాగుంది కాబట్టి, అలాగే చేపలు కూడా ఉన్నాయి, కొంగలు ఉన్నాయి కాబట్టి చేపలు పడదామా? మేము ఎలా ఉంటదని తెలిసంటే పిండి అది కలుపుకొని గేలాలు కూడా కొనుక్కు తెచ్చాం అనమాట. ఇంకా చేపలు పడతాకి సిద్ధం అవుతామండి. అలా చూడండి సూర్యమయ్య కింద దిగిపోతే సిద్ధంగా ఉన్నాడు. చేపలు పడడానికి గేలం తయారు చేసే ముందండి మన క్యాంపింగ్ అంటే అది వేసేసుకుందామండి, ఎందుకంటే చీకటి అడుపులాగా ఉంది. మనం నైట్ సేఫ్టీగా పడుకోవడానికి అండి క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయింది. సూర్యమయ్య చూడండి కొండ కిందకి ఇప్పుడే దిగుతున్నాడు అనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోతలేదండి, అంత అందంగా ఉన్నాడు సూర్యమయ్య. ఇంకోండి గేలం ముళ్ళు, గేలం తాడు కూడా తెచ్చాం. ఇక్కడ గాలి అయితేనండి చాలా విపరీతంగా వేస్తుంది అనమాట. టెంట్ క్యాంపింగ్ అంటే ఎగిరిపోతుంది. మన శనక్కాయ గడేమో తెచ్చిన తోడే తీపుతున్నాడండి గేలాన్ని కట్టడానికి. ఇలా చూడండి నీటిలో ఉన్న కెరటాలు గాలి గట్టిగానే వేస్తుంది కదండి, దానివల్ల చెట్టు కొమ్మలకి కెరటాలు తగిలి సౌండ్ గట్టిగా వస్తుంది అనమాట, టప్ 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 అని. శనక్కాయ తోడది కడుతుంది కానీ కర్ర ఇది ఇప్పుడు గేలం కర్ర అయితే తెత్తలేదు, ఎందుకంటే చీకటిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కర్రలు. అందుకని ఏం చేస్తామంటే గేలానికి ఎర్ర పెట్టేసి ఉత్తి తోడుతో చేపలు పడతాం అనమాట. తోడలు పడతాయి పడవ. శనక్కాయ అయితేనండి గేలానికి తోడు కట్టి గేలం తయారు చేస్తున్నాడు. మనం ఏం చేద్దామంటే అండి, ఎలాగో ఒక 2 గేలాలు వేసి పట్టాం అనుకోండి, పడతాయో పడవో తెలియదు కానీ 2 పద్ధతిలో పట్టాం అనుకోండి పడే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే ఏం చేద్దామంటే బాటిల్ గేలం కూడా తయారు చేద్దామండి. శనక్కాయ ఏమో గేలంతో పడతాడు, నేను బాటిల్ గేలంతో పట్టి చూస్తాను. శనక్కాయ గేలం కడతాం అయితే అయిపోయిందండి, మన బాటిల్ తయారు చేయడం టైం పట్టిలో. మన గేలం డబ్బా రెడీ అయిపోయింది. శనక్కాయ గేలం కూడా గడియాడు, దానికి మేత ఎడుతున్నాడు అనమాట. ఇదిగోండి మేము ఏం చేసాం అనుకుంటున్నారు, తవుడు దాని తర్వాత శనగపిండి 2 కూడిగుడ్లు పాల్గొట్టాం అనమాట మేత ఎడతానికి. మనం ఏం చేయాలంటే ఈ డబ్బాలో కూడా వేసుకుని డబ్బాతో కూడా పట్టాలి. ఫస్ట్ ఏట శనక్కాయ వేస్తున్నాడండి గేలం తోటి, మనం తర్వాత ఆడ వేసిన తర్వాత మనం వేద్దాం. ఒరే బెండి నల్లది కొట్టేవరే కాపాడదాం నీటిలోకి వెళ్ళాక. ఏటగడ సిద్ధమయ్యాడండి మరి.
మీరందరూ కామెంట్లో శనక్కిగడు మళ్ళీ మంచి మంచి చేపలు పట్టేలాగా కోరుకోండి. అలా తిప్పాలా? ఆహా ఏదవ్వా ఫస్ట్ ఏట అయితేనండి గిరగిర తిప్పి నేలకేసి పిండిని కింద ఆడేసాడు అనమాట. సెకండ్ ఏట వేస్తున్నాడు మళ్ళీ. ఈ పాలన్నీ బాగా అయ్యి బాబా బాగానే గిరేహరా చూడు చేతిలో తడిపోద్దేమో. అదిగోండి మన గేలం అక్కడ ఏలాడుతుంది. ఆడి గేలాన్ని అయితే నీళ్ళు దింపాడండి. మనం నీళ్ళు గేలంలోనే ఒక రాయేసాం. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే పిండి వేయాలన్నమాట. మన డొక్కు గేలం అయితే రెడీ అండి. రెండో చేపలు అడిగాడు బయలుదేరాడండి. మరి మన డొక్కుతో చేపలు పడతాయో తెలీదు. శనక్కిగడి గేలన్నీ అయితే ఒకటి కదపలేదు ఇప్పుడు ఇంకానే. మరి మనది ఏం చేద్దాం చూడాలి. దేవుడా ఓ మంచి దేవుడా పెద్ద చేప డొక్కు తెగిపోయి మునిగిపోయి పోయింది. అసాం అయ్యో డొక్కు పోయింది. సర్లే నేను కూడా గేలంతో పడతాను. సారీ అండి. తయారు చేసింది ఏమైంది అనుకున్నా, డొక్కు పోయింది తెగిపోయి. ఇదిగో ఇదే మిగిలింది. డొక్కు గేలం అండి కష్టపడి తయారు చేస్తే పోయింది. అందుకే మళ్ళీ గేలానికి వచ్చేసాను. గేలం కట్టేసి గిరహేద్దాం. శనక్కిగడ అక్కడ ఉపవాసం చేస్తున్నాడు. ఎరారే పడుతున్నాయా? ఓ నీ అమ్మ ఆ పక్కన కిలకేసింది చూడండి. అదిగో ఇదిగో పెద్ద చేప అక్కడ ఆడుతున్నాయి. నా బెండిని అయితే నీటిలో పడేసానండి. దాన్ని ఏదో లాగుతుంది అలా ఇలాగా. శనక్కిగడిది ఇప్పుడే బెండి లాగింది అనమాట. కాకపోతే తప్పించుకుపోయింది పిండి తినేసి. అలా చూడండి మన బెండి ఎలా కలుస్తుందో గేలంది. శనక్కిగడు ధరిని పడుతున్నాడండి చేపలు. నేను పక్కన పట్టుతున్నాను చేపలు. కానీ శనక్కిగడి ఎర్రలాగింది కానీ నా ఎర్రలాగుతలేదు. చేపలు పడడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు చీకటాడుతుందండి. చేపల మటుకి కిలకలు తెగేస్తున్నాయి ఇక్కడ. ఇంకోటి అలా చూడండి పెద్ద పెద్ద చేపలు ఎలాగా మాట్లాడితే పడ. ఓకే అలా చూడండి. సైలెంట్ కొనమన్నాడు శనక్కిగడు. ఎందుకంటే చేప వచ్చి లాగుతుందనమాట శనక్కిగడి గేలన్నీ వచ్చి. నేను ఇప్పుడు దాకా పట్టానండి. కాకపోతే ఏమైందంటే వీడియో తీయడానికి అవుతలేదనమాట. నాకు కూడా నేను గేలం లాగుతలేదు. శనక్కిగడి గేలం ఒకదాన్నే లాగుతున్నాయి. అందుకే నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు, బెండ్ ఒకటి నల్లది కట్టాం కదండి, దానివల్ల ఆ బెండ్ లాగుతున్నట్టు కాపాడతలేదు. అందుకే శనక్కిగడికి లైట్ వేసి వీడియో కూడా బాగా తీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. శనక్కిగడి నిశ్శబ్దంగా కదలతలేదు కాలు కూడా. ఎందుకంటే చేపను పట్టేయాలని. ఆ బెండ్ ఏమో నల్లగా ఉంది కాబట్టి ఎడుతలేదు. ఏమైందిరా అంటున్నా? 2 సార్లు తినేసింది మేత కానీ గేలానికి తగలలేదు. తగులుకోలేదు. ముళ్ళు తగిలితే బలూన్ టక్కన పక్కకు కొడితే గుచ్చుకుంటుంది. తోడు మీద బేగ్ గుచ్చుకోదు. తినేసింది అనుకుంటున్నారా? శుభ్రం తినేసిందిరా మేత. ఏమీ లేదు. మేము గేలానికి మేత వేయడం అయితే తినేయడం. గేలానికి మట్టుకు పడతలేదు. ఒకసారి ఇలా చూడండి. మేము ఉన్న ప్రదేశం ఇప్పుడు మొత్తం చీకటి అంతాకరం అయిపోయింది. అక్కడ తమ్మనికే బాటిల్ ఏదో ఉన్నట్టుంది. టకా సౌండ్ వస్తుంది. ఇది ఎన్నిసార్లు పిండి అంటిస్తాం? 4 సార్లే. నేనైతేనండి ఒక 5-6 సార్లు వేసాను పిండి అంటించి. కానీ ఏమవుతుందంటే నా గేలంలో ఆగుతలేదు. నాకు ఓపిక చచ్చిపోయింది. పైగా బెండ్ ఒకటి నల్లగా ఉన్నది కదా కాపాడతలేదు. ఖచ్చితంగా లైట్ వేసి చూపించాలి. వెనక్కి ఇక్కడ 6 ఏట వేస్తున్నాడు గేలం. మేము అలా గేలం గిరేయడం ఇలా కూర్చొని కాపలా గాయడం అనమాట. చేపలు ఆగుతుందా లాగదా అని. అదిగో లాగుతుందండి. ఎక్కడి నుంచి ఎక్కడ లాక్కుపోయింది బెండ్ని. అదిగో లాగుతుంది. ములుగుతుంది చూసారా? చేప లాగుతుంది అనమాట. మునిగిపోయింది. లాగరా మునిగిపోయింది. సగం మునిగిపోయింది. కాపాడతలేదు నాకు. అబ్బా దాంట్లో చిక్కడిపోయింది. చేప చూడండి తెలుగుగా చేస్తుంది పనులన్నీ. చేప అయితేనండి గేలం లాక్కెళ్ళి పిండి తినేస్తుంది. గేలానికి పడతలేదు. లాగుతుందిరా బెండి. అది చూడండి బెండి ఎలా లాగుతుందో. చేప పట్టుకుపోతుంది అలాగా. మరి పడదో కానీ ములిగిందిరా. అది లాక్కుపోతుందిరా. మరి అది ఏ చేప కానీ ఆడేసుకుంటుంది. పడేద్దంగా నిన్ను కోసేసి కారం పెట్టి చేపైపోతాడు. అది కాల్ చేస్తుందనండి అటే పక్కన ఇంకో ప్లేస్కి వెళ్ళి వేస్తున్నాం గేలాన్ని. ఏరే ఎక్కడైనా పడద్దేమో. పెద్ద పెద్ద గిలకలు వేస్తున్నాయి ఇక్కడ. ఆ లైట్ వెలికి చూడండి ఒకసారి. అక్కడ ఎన్ని బొమ్మిడాలు ఉన్నాయో. అయ్యో అవన్నీ పొల ముక్కల్లా ఉన్నాయి చూడు. అవన్నీ బొమ్మిడని చేపలే. ఒక్కసారి నిశ్శబ్దమేనండి. చేపలు ఎలా కిలకలేస్తున్నాయి మీకు అర్థమైపోద్ది. తెగేసేస్తున్నాయి ఇటు పక్క చూసినా. అయ్యో ఈ అమ్మాయి ఒరే అది ఏంట్రా అక్కడ నుంచి ఉంది. చెట్టేనా ఏమన్నానా? అయ్యో అమ్మ నేను వెళ్ళిపోయినరా. నిజంగా వెళ్ళిపోయినరా. మనిషి నుంచినట్టు నుంచి ఉందిరా బాబా. అది అదిగో ఏగిచ్చిపోయి చచ్చిపోయాను. ఇలా చూడండి. ఏమనుకుంటారండి అది మీరు చెప్పండి. అది నుంచి చూస్తుంది కదా అక్కడ. అలాగే ఉంది. ప్లేస్ మళ్ళీ మార్చేసామండి. ఎందుకంటే ఆ పక్కనే గేలాన్ని ఒకటి కూడా కదుపుతలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే గేలం మళ్ళీ అందులో ఆడేసి అలా కట్టే గేలం నీటిలో ఆడేసేసి కర్ర గుచ్చి కట్టేస్తున్నాను అనమాట. ఒకవేళ చేప కన్నా అడింది అనుకోండి దానికి అలా ఉంటది. పడకపోయింది అనుకోండి ఉత్తి గేలం ఉంటది. సాయి ఆ గేలాన్ని గుచ్చేసావు కదా. ఇప్పుడు ప్లాన్ ఏంటి? పిల్లిని పట్టుకెళ్ళి అక్కడ పందిరి మావులే పెడదాం. అక్కడ ఉందా? అక్కడ ఉంది. ఒకవేళ ఇది పెట్టాక పొద్దునకి ఏమన్నా పడినాయి అనుకో చూద్దాం. ఓకే. శనక్కిగడ అక్కడ ఒకటి చేపలు పట్టే బుట్ట లాంటిది చూసాడండి. అందులోని మనం పిండి ఉంది కదా. పిండి కొంచెం వేసి పొద్దునకి చూద్దాం చేపలు కట్ట పడతాయేమో. ఇంకోటి ఏంటంటే చాలా చీకటిపోయిందండి. మనం పొలాలు అవి పోగేసుకోవాలి. పైగా వంట వండుకోవాలి. కాబట్టిదా దొరికిందండి. ఇదిగో
ఎవరోని కట్టుకున్నారు ఈ జాతిది ఏమైనా పడినట్టవా మరి పడ్డదిరా చేప అదిగోండి చేప కాపాడుతుంది మీకు అందులో గొరస ఉందన్నమాట అది మనకు వద్దులే చెట్టు బాగానే సెట్ చేశారా జాతిగా నీళ్ళు వదిలేదు అన్నట్టుగా వెళ్ళి ఇప్పుడు ఇంక చేప అందులోకి వెళ్ళిందంటే వెనకరాదే అది అదండి ప్లానింగ్ అలా చేసాము చేపలు కానీ పండి అనుకోండి పొద్దున్న తీసుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే పొలాలు ఏరుకోవాలి ఇంకోండి ఈ చీకట్లు అటు ఇటు తిరిగి కొన్ని పొలాలు ఏరుకొచ్చాం ఎలాగో పూర్తిగా చీకటి అడిపోయింది కాబట్టి క్యాంపింగ్ దాంట్లో లైట్ అది బిగించేద్దాం ఓకే అంతే అంతే ఇలా ప్లాన్ చేసేవండి చేపలు పడతామేమో కానీ ఓపికంతా అయిపోయింది అనమాట అక్కడికి ఇక్కడికి తిరిగేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలంటే కూరగాయలు కటింగ్ చేయాలి ఇంతకని స్పెషల్ ఏంటి బాబు ఈరోజు శనక్కే బగారన్నం చికెన్ కర్రీ అవునా ఏంటి బగారన్నం అనమాట చాలా రోజుల తర్వాత వండుతున్నాం బగారన్నం కానండి చేపలు పడ్డదంటైతే భలే ఉండండి చేపల కూర వండుకుందాం చికెన్ మానేసి రోజు శనక్కి గడ ఏమో తొక్కలు తెస్తున్నాడు మనం వీటిని మొక్కలు కోసేస్తామే కానండి ఇంటి దగ్గర ఉంటేనే ఎండకే అసలు ఉండలేకపోతున్నాం అనమాట అసలు చల్లగానే అనేది ఏటో తెలుస్తలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల కొండలు ఉండటం వల్ల పక్కనే కాలం ఉండటం వల్ల మంచి చల్లగాలి వస్తుందండి పడుకోవాలి కానీ ప్రశాంతంగా నిద్రపోద్ది ఇక్కడ కానీ భయపడకూడదు ఇంకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యారెట్ మొత్తం కూరగాయలు కటింగ్ అయితే అయిపోయింది ఇంకా పొయ్యి సిద్ధం చేసండి మంట వెలిగించుకోవడమే మన పొయ్య కూడానండి ఒక దెబ్బకి వెలిగేసింది బాగానే ఇంకెట్టే అబ్బాయి దాకిట్టే చికెన్ కర్రీ వండేద్దాం కావాలని వేసే అబ్బాయి నూనె వేసే దాకా మాడిపోయేలాగా ఉంది ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేమ్మా మేము చికెన్ కర్రీ చాలా సింపుల్గా వండుతామండి ఎంత సింపుల్ అంటే ఇంట్లో నీళ్ళు కాసుకున్నంత సింపుల్ అనమాట అంతే మరి నూనెలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తామా ఓ దెబ్బ అటు ఇటు కలిపేసేసి ఇందులో చికెన్ ముక్కలు ఆడేస్తామేనండి గ్యాస్ దొరకండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో నాకు ఏమాత్రం తెలియదు కానండి మాకైతే ఎటువంటి కొదవలేదండి గ్యాస్ దొరికినా దొరకపోయినా చక్కగా ఏదో కొండ దగ్గరికి వెళ్తాం పొలాలు తెచ్చుకోవడం అంతే మాది ఇదే గ్యాస్ అనమాట గ్యాస్ ఉన్నా లేకపోయినా సర్వే అయిపోతాం మేమైతేనండి ఒక 100 రూపాయలు మాసం తెచ్చుకున్నాం అనమాట అందులో ఒక లెగ్ పీసు శనక్కిగడి ప్రేమగా కొట్టించుకున్నాడు లెగ్ పీస్ తింటాకే ఇంకోండి ఉల్లిపాయలు వేగిపోయి ఓ దెబ్బ మాసం కూడా మగ్గిపోయింది అనమాట ఉప్పుడు వేసుకోవాలి కారం సాల్ట్ను జాతర గాలికి కొంట్లో పడుద్ది ఎక్కువ ఎగిరే తేడా కూడా అది కలుపు అది కింద బొమ్మ చక్కర అయిపోతుందిరా శనక్కి ఇక్కడ రాలిపోతుందండి ఇక్కడ కింద మంట అంతలా తగిలేస్తుంది అడుగు పొలం మూలని వేసేసి వాటర్ వేసి అంతేనండి సాల్ట్ కారం వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి సరిపడగానే ఈ ప్రదేశం అయితే ఎలాగుందనుకుంటున్నారండి చీకటి అంతా కారం అన్నమాట ఎలాగుందో చూడండి ఒకసారి ఇదిగోండి మొత్తం ఏ కని చూపు మేర చూసినా నల్లటి చీకటి అంతా కారం లైట్ వేసిన మేరకే కాపాడుతుందండి లేకపోతే ఏం కాపాడతలేదు ఏదో గుడ్డోడు చూసినట్టు ఉంది శనక్కే ఈ ప్రదేశం నీకు ఎలా కనిపిస్తుందిరా చాలా ప్రశాంతంగా గాలి ఏ గొడవ లేనట్టుంది ఇక్కడ గాలి అయితేనండి ఏదో ఏసీలో కూర్చున్నట్టు ఉందన్నమాట సినిమా థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నట్టు ఉంది మాకు ఇంతకేనండి మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే వచ్చే దారిలోని కుతుపుల రోడ్ అంటే వచ్చాం కదండి దానివల్ల మనది లైట్ ఒకటి ఉంటుంది అంటే బ్యాటరీ లైట్ అది పోయింది పగిలిపోయింది చూపిస్తాను చూడండి ఆ సీసా పెంకులన్నీ దాంట్లోనే ఉన్నాయి బ్యాగ్లోనే ఇంకోండి మొత్తం పగిలిపోయింది అనమాట సీసా పెంకులు ఇవన్నీ సేఫ్టీగా పక్కన వేసాం ఎవరికి ఏమవకూడదని తీ ఇదిగోండి మన కూర చూసారా సింపుల్గా కొత్తలాడేస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా టేస్ట్ చూసుకోవాలన్నమాట అన్నీ సరిపోయినాయి లేవో సరిపోయింది అబ్బాయి ఇదిగోండి సీక్రెట్ మసాలా మా అమ్మ నూరింది నూరుకున్న మసాలా కానీ చికెన్ ముక్కల్లో వాడేసామంటే అండి దాని టేస్టే వేరే లెవెల్ వద్ది అంతే ఒక కలుపుకుంటే ఇలా సింపుల్గా కూర అనేది రెడీ అయిపోద్ది ఓ దెబ్బ తగిలినట్టే మంట అనేది పాపం అమ్మ శనక్కి గడి చెయ్యి అంతా కాలిపోతుందండి ఎందుకంటే మంట అంతలా వచ్చేస్తుంది కూర అయితే రెడీ అయిపోయిందండి కొత్తలాడతా తీసే దింపే ఎంతకేనండి కూర వండేసాం కానీ బాగానే బగారానికి కూరగాయలు కోయడం మర్చిపోయాం క్యారెట్ తోట కోసం ఇప్పుడు కూరగాయలు కట్ చేసేయాలి కూరగాయలు కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి అందుకే దాకిడేహం మళ్ళీని బగారాన్నం వండడానికి మేము బాస్మతి రైస్లోకి కారం వేసి బిర్యానీ వండేవాళ్ళం కదా దాన్నే ప్రాసెస్ బగారాన్నం కూడా ట్రై చేస్తున్నాం అన్నమాట మరి టేస్ట్ ఎలా వద్దేటో కొంచెం కొత్తగానే ఏం లేదండి ఏంటంటే రైస్లోనే కొంచెం కారం కలుపుతాం అనమాట అది అప్పుడు కమ్మదనం వద్దే ఒకసారి ఇలా చూడండి మన గేలాన్ని కర్ర కట్టాం కదా గేలాన్ని ఏం లాగలేదు కానీ దాని చుట్టూరు చేపలు చూడండి ఎలా ఆడుకుంటున్నాయి మొత్తం బొమ్మిడాలు పెద్ద పెరుగులు ఎన్ని ఉన్నాయో చాలా చేపలు ఉన్నాయి గేలం చుట్టూరును 10 రూపాయల సామానం మొత్తం ఎత్తలేదండి ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాం కాబట్టి పక్కన ఎత్తున్నాం కొన్ని సామానం గ్యాస్ బండ అనుకోండి మంట తగ్గించుకోవడానికి అవుద్ది ఇదేమో పెద్ద మంట వచ్చేస్తుంది అడుగు పొలం మొలని వేసారా లోపడే అన్నీ మాడిపోతున్నాయి ఈ మంట దెబ్బకి నీళ్ళేసే కరెక్ట్గా మాటాలకెద్ది ఇప్పుడు చూడండి ఏ కోలా చేస్తలేదనమాట మాడవ కూడా అంతేనండి ఇంకా సాల్ట్ వేసుకుని ఓ మూతెట్టి ఓ దెబ్బ మగ్గనిచ్చామనుకోండి లోపల ఉన్న కూరగాయలు కూడా మాడిపోకుండా ఉడికిపోతాయి అనమాట ఈ చెట్లు చూడండి వరద ఫుల్గా వస్తాం వల్ల చెట్లన్నీ మునిగిపోతాం వల్ల
ఎండిపోయి శుభ్రం చచ్చిపోని. ఇది మంట ఇంకేమన్నానండి, ఇప్పుడే మూతెట్టామండి, నీళ్ళు ఇంకా అప్పుడే అసలు మరిగిపోతున్నాయి. వేసిరా రైస్ వేసి. ఇది ఎక్కడ గొడవండి బాబా, పొలాలు అంటే పొలాలేనండి. మన బిర్యానీ అయితే దాదాపు అయిపోయిందండి. మా వాడైతే పెరుగు చట్నీ చేయడానికి ఉల్లిపాయలు అయితే కోస్తున్నాడండి. అడుగుండి గుడ్డోళ్ళ కోస్తున్నాడు అక్కడ ఉండి. ఏం చేస్తున్నావు బాబు? పచ్చిమిరకాయలు కట్ చేస్తున్నాడు, చిచ్చి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు మజ్జిగ చట్నీలో. చూసారా, ఉల్లిపాయలు పట్టుకుని పచ్చిమిరకాయలు వస్తున్నాయి. అలా ఉంటుంది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చల్లగా గాలి అయితే ఉందండి. మా ఊడైతే ఫోన్ ఇచ్చి నన్ను ఏదో ఒకటి మాట్లాడమంటాడండి. నాకేమొచ్చి ఆడెంకో ఇంకెప్పుడు మాట్లాడతానే ఉంటాడు కాబట్టి ఆడికి ఏ కూడా ఉండదు. నాకు అప్పుడప్పుడు మాట్లాడతాను నేను. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆ లోడ్లో ఏదో గులగరాలు వేసుకున్నాడు మాట్లాడుతూనే ఉంటాడు ఎప్పుడూని. నాకేమో అలా లొడలొడ మాట్లాడుతూ రాదు. దానివల్ల నేనేమో మాట్లాడలేను. నాకు సిగ్గు ఎక్కువ మాట్లాడడానికి. మెయిన్ వచ్చి ఆడు అలా మాట్లాడుతూనే ఉంటాడు. నేను బిర్యానీ చూడకపోతే ఇక్కడ బిర్యానీ మాడిపోద్దండి. బిర్యానీ చూసాక మళ్ళీ మాట్లాడతాను. మన బగారన్నం అయితే దాదాపు రెడీ అయిపోయిందండి. ఇంక దింపేయడమే, దింపేసి తినేస్తామే. ఆకలి కూడా వేసేస్తుంది. మా ఓడికి ఫోన్ ఇచ్చి మాట్లాడమంటాను, మీరేమో కామెంట్లోనే ఆడికి మైకులు ఇవ్వ ఏమివ్వ అంటారు. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో, ఆడికి సరిగ్గా రాదు, మనమే ట్రైనింగ్ ఇవ్వాలి అడిగి. వావ్, ఫైనల్ అయితేనండి శనక్కిగడేమో బగారన్నం చాలా బాగా ఉండేవాడు. వావ్ సూపర్ అమ్మా, బాగుండరా. ఇప్పుడు టైం వచ్చింది ఎగ్జాక్ట్గా 9కి దగ్గరలో ఉంది. ఇంకెలాగో చాలా టైం అయిపోయింది కాబట్టి అండి వేడివేడిగా వండుకున్నాం. ఈ చల్లదానానికి తినేద్దామండి, ఎందుకంటే ఈ ప్లేస్ చాలా చల్లగా ఉంది. ఇప్పుడు బాబు శనక్కి వడ్డించామ్మా అదే ప్లేట్లోకి జాగ్రత్తగానే. ఆకలి వేస్తుందిరా బాబు, పొద్దున్నే ఏం తినలేదేమో, ఇప్పుడు ఆకలి వేస్తుంది. చాలు చాలు, చికెన్ కర్రీ లెగ్ పీస్ వేసుకోమన్నారు పెద్దలు. ఊరే ఇంకా నాకు అనుకున్నాను రా ఈ ప్లేట్ నీకా. దెబ్బ దిగని నీకు ఇచ్చేస్తారు పొద్దున్న. సర్లే ఎవరికొకరికి ఫుల్గా పెట్టి తినేద్దాం. అబ్బాయి టేస్ట్ ఎలాగుందో చెప్పనా, నువ్వు వండే కాబట్టి. చెప్పు. టేస్ట్ ఎలాగుందో చెప్తానండి. అంటే కారం అది కలిపి ఉండే కదండి కొంచెం కొత్తగా బగారన్నం. చెప్తాను చూడండి ఎలా ఉందా. చికెన్ పులుసులో ఇలా కలుపుకొని అయ్యి బాబాయ్ బుర్రపాడు చాలా బాగుందండి. ఉంటుంది మనం వండితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అదంటే ఏం లేదు, బగారన్నం వండినట్టే వండుతారు కానీ అందులో కొంచెం కారం వేసుకోవాలి అంతే. బబ్బబ్బబ్బా ఇంత బాగుంటుంది అనుకోలేదు. అయినా శనక్కాయ చేతిలో మ్యాజిక్ ఉంటుందిలే అండి. చాలా బాగుంది. కూర ముక్కకు ముక్క సూపర్ ఉండేవరా. రైస్ కూడా బాగా కుదిరింది. ఉల్లిపాయ ముక్క వేసుకుంటావా? వేసే ఒకటే ఉంది సరిగ్గా ముక్క. ఇది నీకు, ఇది నాకు. చిన్న మొక్క వచ్చింది నాకు. అమ్మ స్వర్గంలో కూర్చొని భోజనం చేస్తున్నట్టు ఉందండి మాకైతే. అప్పుల గురించి తప్పించి మిగతా వాటి గురించి ఏళ్ళ గురించి భయం లేదు. ఫస్ట్ టైం అండి ఇన్ని రోజులు క్యాంపింగ్ చేసాం కానీ ఎప్పుడు ఇలా తినలేదండి. ఫుల్ మనశ్శాంతిగా కొడుకు నిండా భోజనం అనేది కంప్లీట్ చేస్తాం. ఇంకా ఫుడ్ అది కంప్లీట్ చేస్తాం కాబట్టి అండి సామానం కూడా దాదాపు చక్క పెట్టేసాం. ఏం చేస్తారంటే మనం గేలం తగిలిచ్చాం కదండి, ఆ గేలానికి ఏమైనా చేప పడిందా లేకపోతే ఎర్ర మొత్తం తినేసిందో చూద్దాం. ఒకవేళ తినేసిందనుకో ఎర్ర మారుద్దాం. ఓయమ్మో చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలా చూస్తున్నారా, అన్నీ బొమ్మడోలు. కానీ ఆ మధ్యలోనే అక్కడక్కడ పెద్ద పెద్ద చేపలు ఆడుతున్నాయండి. వాటిని ఏదో అలా పట్టి చంపి తినేయాలనిపించేస్తుంది. చూడరే ఎర్ర చూడు ఎలా ఉందా, తినేసినాయా చూడు, ఏమైనా పండియా. ఇదేంటి మూలకు వస్తుంది. మరి ఎర్ర శుభ్రం తినేసినరా, ఎర్ర శుభ్రం తినేస్తే ఇంకేం పడతాయిలే చేపలు. మళ్ళీ తగిలిచ్చారా. ఇంకోండి గేలానికి మళ్ళీ ఎర్రనైతే తగిలిస్తున్నాం. ఎందుకు అనుకుంటున్నారో, మేమేదో చేపలకు మేత ఎత్తా కూర్చున్నట్టు ఉంది, చేపలు పడతా కూర్చున్నట్టు లేదు. ఎర్ర శుభ్రం తినేస్తున్నాయి ఎన్నిసార్లు పెట్టినా. దూరంగా వేసి అది బాగానే పడ్డది. మేము ఎందుకేనండి గేలం కర్ర ఇక్కడ పెట్టామా, క్యాంపింగ్ టెంట్ పక్కనే పెట్టుకున్నాం అనమాట. గేలం కర్ర పుసుకుని లాగి తీసుకోవడానికి చేపని. బయట అయితేనండి చాలా నిశ్శబ్దంగా చల్లగాలితో భలే ఉంది. ఈ పక్కనేమో చేపలు కిలకలు అవి చేస్తున్నాయి. మొత్తం చేపలు కిలకలే అవి వస్తున్నాయి ఎక్కువ సౌండ్. ఇంకేం చేద్దామంటే చల్లగా ఉంది కాబట్టి అండి పడుకుందాం. అది కాదు కానండి ఇక్కడ ఒకటే స్తంభం ఉంది, మరి ఈ చుట్టుపక్కల ఉన్న స్తంభాలు ఏమి కాపాడతలేదు. ఓ అలా దూరం కూడా స్తంభం ఉందండి. ఓయ్ అంటే మాకు కొల్లు అనలేదన్నమాట. ఈ లైన్లోని ముందు కరెంట్ లైన్ అనేది ఉండేది. ఇప్పుడు వరదత్తం వల్ల మొత్తం కొట్టుకుపోయి 2 స్తంభాలు మిగిలినాయి. మేము ఇందాక భోజనం చేస్తున్నాం కదండి, అప్పుడు మేము సరిగ్గా గమనించలేదు. కానీ ఇందాక ఏమైందంటే మాకు ఈ కాలవాతల నక్కల గుంపు ఏదో ఉంది, చాలా గట్టిగా కేకలేసినాయి. ఇంకోండి అటు సైడ్ అనమాట. అలా దూరంగానే ఏదో అరిసినాయి అనమాట. మేము నీసది ఉండాం కదా, దానికి గట్ట వచ్చేసినాయేమో అనుకున్నాం. ఓయమ్మో ఇలా చూడండి పురుగులు ఎన్ని ఉన్నాయో, దోమలతో నిండిపోయింది మొత్తం ఇది క్యాంపింగ్ టెంట్. బయట చూస్తారండి పూర్తిగానే ముబ్బేసినట్టు ఉందండి. వేసానన్నా వర్షం కూడా వచ్చు. చూస్తున్నారా నల్ల ఎగ్గరంలా ముబ్బేసింది, పైన చుక్కలు కూడా లేవు. అందుకే గాలి కూడా చల్లగా వేస్తుంది అనమాట. ఇంకేమాత్రం నేర్చాకంటే క్యాంపింగ్ టెంట్లో దూరేద్దామండి. ఎందుకంటేనే మాకు ఇక్కడ పులి కూడా ఉంది తెలుసు, మాకు తెలిసి కూడా క్యాంపింగ్ చేసాం. అది మన మంచికి కాదు. ఇప్పుడు దాకా బాగానే సేఫ్టీగా ఉన్నాం కానీ పరసపోజ్ కానీ గోదావరి దాటి ఇలాగ కానీ వచ్చింది అనుకోండి పులి, ఇంకేం ఉండదు. మొత్తం
దుమ్ములు మిగలగానే తినేద్ది. అందుకేనండి లోపలిగానే దూరేస్తున్నాం, ఇంక పడుకుంటాం. శనక్కి కూడా ఆల్రెడీ పక్కది వేసేసాడు మనకి. అదండి బయటికి ఏళ్ళకి పిండి అది పెట్టేసేసి చెక్ చేసుకుని ఇలా లోపలికి వస్తాం. ఇంకా పడుకోవాలి. పడుకుంటాం కన్నా ఏమన్నా చేపలు గట్లా లాగేలాగున్నా ఈ కర్ర ఉంది కదండి, సౌండ్ చేద్ది. ఒకవేళ లాగింది అనుకోండి చేప పడతాం. అలాగే పొద్దున్న లేచి మనం అక్కడ ఎరబెట్టాం కదండి పెద్ద బుట్టలోని, అందులో కూడా చేపలు పడిన ఏమో చూద్దాం. అయినా మీకు ఈ వీడియో నచ్చిందండి, ఇంతవరకు చూసారు కాబట్టి నచ్చి ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా గుడ్ నైట్ అండి. మీకు పొద్దున్నకి వెళ్తాం. అలాగే మీరు పడుకోకండి, చివరి వరకు చూడండి. లోపల పడుకున్నాం కారండి, పురుగులు ముఖం మీద మొత్తం ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాయి అనమాట. డిస్టర్బ్ చేసేస్తున్నాయి పూర్తిగానే. మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే లేసామన్నమాట. బయట లెగ్గానే పొద్దున్నే విజువల్స్ చూడండి బయట ఎలా ఉందో అడవిడి. ఎలా చూడండి, ఒక కొండకి ఫుల్గా మేఘం పడేసింది అనమాట, ఏదో లంపసింగిలో ఉన్నట్టు. భలే కాబడుతుంది ఇక్కడ నుంచి చూడడానికి. ఈ పక్కనేమో కొంగలేమో ఏటకొచ్చినాయి, చూడడానికి భలే ఉంది. ఈ పక్కన కాలంలో చూస్తేనేమో మంచు అలా పైనుంచి అలా వెళ్తుంది అనమాట. పొద్దున్నే విజువల్స్ అయితే అద్దరిపోనియండి, మామూలుగా లేదు. లెగిసిన చూస్తానికి పక్షులు కిలకిల్ల, ఈ కొంగల అరుపులు, అబ్బో బుర్రపాడు. పొద్దున్నే ఇటే పక్కనండి కొంగలు అక్కడ పార్టీ ఎట్టుకున్నాయి అనమాట. ఇప్పుడు దాకా ఏటాడి రెస్ట్ తీసుకుంటున్నాయి. ఏడాశానికి నన్ను లెగ్ కొట్టకుండా వచ్చి బయట ఏం చేస్తున్నాం, చేపలు ఆడుతున్నాయి, చేపలు పడదామని చూస్తున్నాం. నిద్ర బాబట్టిందా? బాబట్టింది నిజానికి అండి. మొత్తం ఇదంతా చల్లగా అయిపోయింది ప్రదేశం అంతా, ఏదో శీతాకాలంలాగా. ఎంత ఎండాకాలంలో లేదు ఇక్కడ ఉంటే. అంత బాగా నిద్ర పట్టింది మాకైతే. చేప పిల్లలు చూడండి ముట్లు పైకెట్టి ఎలాగ ఆడేస్తున్నాయో. అయ్యో మనం రాత్రి గ్యాలన్కి మార్చి కట్టాం కదండి, దాన్ని చూద్దాం ఏమన్నా పడిందేమో చేప. తోడని కట్టి తెంపిపోనేమో. ఊరు అంత లోపలికి పోయిందిరా, బెండ్లు లోపల లాక్కుపోయినా. ఏదో పెద్ద చేప అండి, బెండ్ మొత్తం లోపలికంట ముంచేసినాయి అనమాట. కానీ చేప అయితే పర్లేదు, మేత అంతా తినేసేసి ఆ దట్టికెళ్ళి గ్యాలని దేనికో తగిలిచ్చేసింది అనమాట. తీస్తే దానికి ఏం చేపలేదు, పిండి అంతా తినేసింది, దానికి ఎట్టింది. శనక్కి గడి పొద్దున్నే పొయ్యి అంటించేస్తున్నాడండి, ఎందుకంటే కాఫీ పెట్టడానికే. చూరుమాయ అయితేనే 2 చెట్ల మధ్యలో నుంచి ఆ పక్కన ఉన్న కొండపై నుంచి అలా లేచిపోతున్నాడు అనమాట. ఆయన మళ్ళీ చేపలు పడతాయని చెప్పి ఈ పక్కన గేలం ఆ పక్కన గేలం వేసామండి. మళ్ళీ పిండి అంటించా అనమాట వాటికి. అయ్యో ఎలా చూసారా, మంచు కూడా ఇప్పుడే తొలుగుతుంది అనమాట. ఎందుకంటే నేను ఇందాక కొండ కాపలేదా, ఇప్పుడు కొండ కాపాడుతుంది. ఆ కొండ నిండా ఇందాకైతే ఫుల్గా మంచు. ఇలా చూడండి మంచు ఎలా పడిందో మీకు తెలియాలంటే దీని నిండా వాటరే. ఇదిగో కాపాడుతుందా, ఇదిగో అంత గట్టిగా కురిసింది మంచు. మీకు కాపాడుతుందా? ఆ కిరణాలకి పైన మంచు లేపుతుంది చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉందో. మంచు అనేది గట్టిగా కురిసింది కదండి, దానివల్ల శనక్కి గడి తిప్పలు చూడాలి. ఎందుకు అనుకుంటున్నారు, ఇప్పుడు 5ఓసారి అంటించాడు, మంట అంటుకుంటలేదు అనమాట, తడిసిపోయి పొరలన్నీ. ఫైనల్లీ శనక్కి గడి సాధించాడండి, మంట అంటించాడు. ఇంటికి పొద్దున్నే కాఫీ తాగాల అలవాటుతోటి కాఫీ పెట్టుకుంటున్నాం కానండి, మనం ఒక విషయం మర్చిపోయాం. అక్కడ మామూలుని మేతెట్టాం కదండి, ఏమన్నా చేపలు పండి చూద్దాం. కాఫీ అది తాగేసిన తర్వాత పెద్ద బెత్తులు అనమాట, ఇవి పైకి వచ్చి ఆడేస్తాయి, ముట్లు పైకెట్టినాయి చూడండి. ఇక గేలలు అది బయటికి తీసేస్తున్నామండి, ఎందుకంటే చేపలు అడి ఓకే మనకు లేదు కాబట్టి. ఇక్కడ కాపని ఏదో ఒక రోజు ఎక్కడ దొక్కుని పట్టుదాకైనా పనికొస్తాయండి, వాటిని అలా వదలకూడదు, తీసేయాలి. ఒక చేప పడితే ఒట్టు. మనం పొద్దున్నే తాగడానికి కాఫీ అది రెడీ అయిపోయిందండి. ఇంకోటి ఏంటి తెలుసా, మా అమ్మ కప్పులు పెడతాం మర్చిపోయింది. మనది ఇదే టీ కప్పు అనమాట తాగడానికి. మేసా కాఫీ అది మనస్ఫూర్తిగా కంప్లీట్ చేస్తామండి. రాత్రి మనం బుట్టలోని మేత అనేది పెట్టాం కదండి, అది చూద్దాం వెళ్ళి. నాకు తెలిసి 1, 2, 3 పడి ఉంటాయి అనుకుంటున్నానండి, ఎందుకంటే మనం మేత అనేది పెట్టాం కాబట్టి. శనక్కి నువ్వేమనుకుంటున్నారా? మామూలు గాలలో కొట్టేస్తారు అనుకుంటున్నాను. టీ అబ్బాయి ఏమైనా పడిందంటావా మనం పెట్టిన దాంట్లోని? అయ్యో ఇత్తనం పరుగు పడిందండి అందులో చేప, అది పనికిరాదు, వదిలే లోపలికి ఎట్టి. 1, 2 పడతాయి అనుకుంటే 1 పడ్డదండి, అదేమో మనకు తినడానికి పనికిరాంది. అర్రే అందులో మేత ఇట్టాం కదా, ఆ మేత కూడా మిస్ అయిపోయింది. చేపలు ఏం పర్లేదు కానండి, మనకి ఈ లొకేషన్ ఎలాగుందో బుజ్జిగాని తీసి చూద్దాం. అందుకే శనక్కిగాడు బుజ్జిగాడిని సిద్ధం చేస్తున్నాడు. ఇంక రెడీ అండి, ఈ అందమైన ప్రపంచాన్ని మన బుజ్జిగాడితో చూడటానికే. పైనుంచి
మన బుజ్జిగన్న అయితేనండి భలే తీసానండి. కొంగల్ చుట్టూరు తెగదిప్పేసాను. విజువల్స్ అయితే మామూలుగా రాలేదు. దానికి మీరు ఖచ్చితంగా చూసిన వెంటనే లైక్ కొట్టాలండి. వీడియో అంత బాగా వచ్చిందనమాట డ్రోన్ విజువల్స్ అయితే. ఓర్ నాయనోయ్, సూర్యమయ అయితే పైకి వెళ్ళిపోతున్నాడండి. ఎండ అయితే ముదిరిపోయింది. ఇక ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందో అంత భయంకరంగా ఎండగా వేద్దండి. ఇంకా మన క్యాంపింగ్ టెంట్ అది చక్కబెట్టేద్దాం. నీట్గా సామానం అంతా చక్కబెట్టేసామండి. మేము వచ్చినప్పుడు ఎలాగుందో ప్లేసు ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. ఏమాత్రం పాడు చేయకుండా అలా వదిలేసాం. ఇంకోండి ఉల్లిపాయ తొక్కలు తప్పించి ఏ ప్లాస్టిక్ ఉంచుతలేదు. మేము పట్టుకుపోతున్నాం మూట కట్టి. ఎంతకైనా వీడియో ఎండింగ్ వచ్చింది అనుకుంటున్నారండి. వీడియో ఎండింగ్ ఇంకా అవ్వలేదు. మీకు ఒకటి భయంకరమైనది చూపించాలి. ఎందుకంటే పులి ఇక్కడే తిరుగుతుందన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. పులి ఎక్కడెక్కడ తిరిగిందన్న దాని నార్మల్. పులి ఈ ప్లేస్లోనే మూట వేసిందండి. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఒక పొడబడ్డ ఊరు అనమాట. ఇక్కడ క్యాంపింగ్ చేద్దారని వెతుక్కుంటూ వచ్చాం అనమాట. మొన్నే రీసెంట్గా వచ్చాం. వచ్చినప్పుడు ఏమైందంటే మాకు ఒకటి పులి దాడి చేసిన అవకాశాలు కాపాడి అనమాట. పులి అయితేనండి ఓ జంతువుని అయితే చంపేసింది ఇక్కడ భయంకరంగానే. ఈ తాటేకులు మూతయ్యారు ఎవరో. కాపాడుతుందా గేది. ఇదిగో శుభ్రం తినేసింది అనమాట. దానికి నచ్చిన అవయవాలన్నీ తినేసింది. చూసారా, ఇదే ప్లేస్లో పులి అనేది తిరిగింది. అయినా సరే మేము భయపడకుండా క్యాంపింగ్ వీడియోస్ కోసం ఇక్కడికి వచ్చి క్యాంపింగ్ చేసామండి. మా ధైర్యానికి మీరు మెచ్చుకోవాలి. అయితే ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో చెప్పండి. ఈరోజు అయితే న్యాచురల్లో కొంచెం భలే ఎంజాయ్ చేసాం. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.